కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవసరం ఉంది. వైసీపీపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. గంజాయి బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు టాస్క్ ఫోర్స్. బ్లేడ్ బ్యాచ్ లిస్టు కూడా తయారవుతోందన్న ఏపీ హోంమంత్రి. యాంటీ నార్కోటిక్ టీంను ఏర్పాటు చేశామన్న అనిత. రౌడీ షీట్లు, పీడీ యాక్ట్ కూడా పెడతామని హెచ్చరిక. భారతీయ సనాతన ధర్మం ఎంతో గొప్పదన్న వెంకయ్య నాయుడు. మన సాంప్రదాయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కామెంట్. లోక్ మంథన్ ఇందుకు దోహదపడుతుందని వెల్లడి. తిరువనంతపురంలో ఎల్డీఎఫ్ పార్లమెంటరీ పార్టీ భేటీ. సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో సమావేశం. పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చ. భారత్లో ఎగ్జిట్ పోల్స్ ఒక మోసం. మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ పై సంజయ్ రౌత్ స్పందన. లోక్సభ ఎన్నికల్లో 400 పార్ ఏమైందని ప్రశ్న. అదానీపై అమెరికాలో లంచం కేసు నమోదుపై మండిపడ్డ కాంగ్రెస్. పార్లమెంటరీ విచారణకు డిమాండ్ చేసిన జైరాం రమేష్. కాక్ చీఫ్ గా కె సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం. సంజయ్ మూర్తితో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సంజయ్ మూర్తి 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. విశాఖ లా స్టూడెంట్ పై రేప్ కేసులో దర్యాప్తు ముమ్మరం. 4 నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. త్వరలో నిందితుల కస్టడీకి కోరనున్న పోలీసులు. హైదరాబాద్ ఉప్పల్లో నకిలీ ఆర్టీఓ అరెస్ట్. ఉప్పల్ పిఎస్ ముందు కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు, మేస్త్రీల ఆందోళన. నకిలీ ఆర్టీఓ అధికారులు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆగ్రహం. ఫేక్ ఆర్టీఓ అధికారిని పట్టుకుని ఠానాకు తీసుకువచ్చిన బాధితులు. హైదరాబాద్ కూకట్పల్లిలో అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యం. చీరాల సూర్యలంక బీచ్కు వెళ్లినట్లు పోలీసులు గుర్తింపు. స్థానిక పోలీసులకు సమాచారం అందించిన కూకట్పల్లి కాప్స్.